హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మార్నింగ్ 6:30 అనమాట టైము. మార్నింగ్ 6:30 సండే. సో మేము ఎక్కడికి వెళ్తున్నామంటే చేపలు కొనడానికి వెళ్తున్నాం అనమాట. సో ఆల్రెడీ తమ్నెయిల్లో చూసి ఉంటారు కదా, షాపులు కూడా ఇంకా ఓపెన్ చేయలేదు. సో అక్కడ ఉడిపిలో పెద్ద షిప్ యార్డ్ అయితే ఉంది. లైవ్ ఫిషెస్ అయితే దొరుకుతాయి మనకి. ఇంకా మనం స్టోర్స్లో అట్లా కొంటాం కదా, ఇక్కడైతే డైరెక్ట్గా మనం చేపలు అయితే కొనేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చర్చ్ ఒకటి ఉంటుంది, అది కూడా షిప్ మోడల్ అయితే కట్టారు. నేను అది మీకు చూపించేస్తాను, అది కూడా చూడండి. చాలా బాగుంది కదా, షిప్ మోడల్లో కట్టారు. నేనైతే థ్రిల్ అయిపోయాను చూసిన తర్వాత. దీనికి ఒక హిస్టరీ ఉంటుంది, నేను కనుక్కుని నేను మళ్ళీ ఒక వీడియోలో అయితే చూపిస్తాను మళ్ళీ దారిని వచ్చేటప్పుడు. అండ్ ఇక్కడైతే మేము షిప్ యార్డ్లోకి ఎంటర్ అయిపోయాం అనమాట. సో చేపల మార్కెట్లో మనం చేపలు కొంటాము, ఒక 3-4 డేస్ అయితే వాళ్ళు స్టాక్ అయితే ఉంచుతారు, ఐస్ అది పెట్టేసి. సో వాళ్ళంతా వచ్చి ఇక్కడ బల్క్లో పట్టుకెళ్తున్నారనమాట. చేపల్ని బుట్టల్లో పట్టుకెళ్తున్నారు, వాళ్ళు స్టోర్ చేసి పట్టుకెళ్తున్నారు, వ్యాన్స్లో పట్టుకెళ్తున్నారు, ఐస్ అది పెట్టేసి వ్యాన్స్లో అయితే పట్టుకెళ్తున్నారు. సో మాలాగా లైవ్లో కొనడానికి వచ్చిన వాళ్ళైతే చాలామంది అయితే ఉన్నారు. సో బోట్స్ చూసారు అక్కడ. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ వెదర్ అయితే చాలా బాగుంది. అండ్ మార్నింగ్ కూల్గా ఉంది. దట్టు ఏంటంటే తెల్లవారుజామున వర్షం పడింది అనమాట. ఇంకా వెదర్ అయితే చాలా కూల్గా ఉంది. మేము చల్ల గాలిని ఆస్వాదిద్దామని చెప్పేసి ఇంకా ఇటువైపు అయితే వచ్చేసాము, సముద్రం వైపు అయితే వచ్చేసాము. కాసేపు కూర్చుందామని చెప్పి ఇంకా తర్వాత వెళ్దాంలే చేపలు కొనడానికి అని చెప్పి మేమైతే వచ్చేసాము. ఇదండి పెద్ద షిప్ యార్డ్, ఉడిపి షిప్ యార్డ్ అనమాట. సో మొన్న ఒకసారి వచ్చినప్పుడైతే పెద్ద షిప్ అయితే ఉంది, ఇప్పుడైతే లేదు. సో చూసారు కదా, బోట్ కూడా ఉంది అక్కడ, కొచ్చి షిప్ యార్డ్ అని చెప్పేసి ఉడిపి. సో మేమైతే మళ్ళీ లోపలికి వెళ్తున్నాము ఫిష్ కొనడానికి. సో లోపలికి వెళ్ళాలన్నమాట. చాలా వేవ్స్ అయితే ఉన్నాయి, ఎలా వెళ్ళాలో కూడా అర్థం కాలేదు. ఇంకొకటి ఏంటంటే కార్ పార్కింగ్ ఎక్కడ చేయాలో కూడా తెలియలేదు మాకు. అంటే మార్నింగ్ 6:30కి బయలుదేరితే ఆల్మోస్ట్ మేము ఒక 30 మినిట్స్లో అట్లా వెళ్ళిపోయాము, 7 o'clock అలాగా. మన ఇంటి దగ్గర అయితే మనకి చెరువులో చేపలు అయితే ఈజీగా దొరికేస్తాయి, బొచ్చు చేపలు చాలా ఈజీగా దొరికేస్తాయి మనకి. కానీ సముద్రం చేపలు దొరకడం అంటే కష్టం. కాకినాడ సైడ్ అయితే దొరుకుతాయి, మనదంతా ఇటువైపు కదా, గోదావరి కదా మనకంతాని. సో మనకైతే మన గోదావరి చేపలే దొరుకుతాయి, ఎంతసేపు బొచ్చు చేపలే తింటాము. కానీ ఇక్కడ బెనిఫిట్ ఏంటంటే సీ ఫుడ్ అయితే నేను డైరెక్ట్గా తింటున్నాను ఇక్కడ. నేను అంజల్ కింగ్ ఫిష్కి అయితే బాగా రుచి మరిగేసాను. కార్తీక్ని అప్పుడప్పుడు తీసుకురమ్మంటాను, వీక్లీ ఒకసారైనా చేపల కూర తినాల్సిందే మా ఇంట్లో. ఇంకా నేనే ఫ్రై చేస్తాను అనమాట. ఇప్పుడు ఈసారి ఎందుకో పులుసు చేశాను, అంటే చాలా లెందీ అయిపోతుంది. అది నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తాను. ఇంకా ఎందుకంటే 12 మినిట్సే పెడుతున్నాను వీడియో. చూసారా ఎంత పెద్ద పెద్ద చేపలు అయితే ఉన్నాయి. చేపలు తీసుకొచ్చిన వెంటనే వాళ్ళు ఐస్ వేసేస్తున్నారు, ఎందుకంటే మనకి స్టోర్స్లో మార్కెట్లో కూడా అమ్మాలి కదా వాళ్ళు, అందుకని చెప్పేసి వాళ్ళు ఐస్ మీద అయితే పెట్టేసి అమ్మేస్తున్నారు. లైవ్లో వచ్చిన చేపలు కూడా వెంటనే వాళ్ళు ఐస్లో పెట్టేస్తున్నారు అనమాట. చాలా ఐస్ అయితే ఉంది. మేము చాలా బేరాలు ఆడుతున్నాము. నాకు తెలుగు వచ్చు, వాళ్ళకేమో తెలుగు రాదు, నాకేమో వీళ్ళ లాంగ్వేజ్ రాదు కదా, నేను అడగలేకపోతున్నాను. కార్తీక్ ఎంత అంటే అంతే కొనేస్తున్నాడు. అసలు మేము కొన్న ఫిష్ చెప్తే నిజంగా 2 చేపలు, కింగ్ చేపలు 2 తీసుకున్నాము, 1000 రూపీస్ అయినాయి అనమాట. నేనైతే షాక్. తీసుకున్న వెంటనే నాకు తెలియదు కదా ఎంతకు అడుగుతున్నారు ఏంటనేది నాకు తెలియదు. సో 1000 రూపీస్, అదే మన ఊర్లో 1000 రూపీస్ చేపలు ఎన్ని చేపలు వస్తాయో కదా అసలు. కానీ కింగ్ ఫిష్ అంటే మరి చాలా రేట్ ఉంటుంది. ఇంక ఫస్ట్ ఈవిడ దగ్గరికే వచ్చాము, చూసుకుని మళ్ళీ ఆ ముందుకెళ్ళి అన్నీ చెక్ చేసి మళ్ళీ ఇక్కడికే వచ్చాము. ఆ 2 చేపలు కనిపిస్తున్నాయి కదా, ఆ 2 చేపలు వచ్చేసి 1000 రూపాయలకి ఇస్తుంది ఆవిడ మాకు, కింగ్ ఫిష్లు. సో ఇంకా తగ్గించండి అన్నా కూడా ఆవిడ తగ్గించట్లేదు. ఇంకా మేమిద్దరమే, మాకు ఇంకెవరు కూడా లేరు, మీరు మంచిగా ఇవ్వండి, కొంచెం చూసి ఇవ్వండి అనేసి అన్నా కూడా ఆవిడ లేదు బాబు అది ఫ్రెష్గా ఇప్పుడే వచ్చినాయి, లేదు అని చెప్పేసి ఇంక మాకు 1000 రూపీస్కి అయితే ఇచ్చేసింది ఆవిడ. ఇక్కడైతే చూసారా, వీటిని లాబ్స్టర్స్ అంటారు, రొయ్యలు లాంటివి అనమాట. నన్ను ఇప్పుడు ఎవరు కొంటారా అని చూస్తున్నాయి రెడీగా. ఇంకా మేము రొయ్యలు తీసుకుందామా చేపలు తీసుకుందామా అనేసరికి ఇంకా ఫైనల్లీ చేపలు అయితే తీసుకున్నాము. ఇక్కడ కిందేసేసి వేలంపాట అయితే చేసేస్తున్నారు. ఇంకా తీసుకుందామా అని చెప్పి ఇంకా చూస్తున్నాము, రొయ్యలు కానీ పీతలు కానీ తీసుకుందామని చూస్తున్నాము. కానీ ఏం తీసుకోవాలనేది మాకేం తెలియట్లేదు. ఇంకా ఇందాక చెప్పాను కదా, తిరిగి మాత్రం ఇంకా అక్కడికి వెళ్ళాము, ఇంకా అక్కడే కొన్నామన్నమాట.
చూసారు కదా ఐస్ అయితే ఎలా అయితే వేసేసారో చేపల మీద, పెద్ద పెద్ద చేపలు. మీకు వీడియోలో అయితే కొంచెం చిన్నగా కనిపించవచ్చు, కానీ ఇవి చాలా పెద్ద సైజు చేపలు అన్నమాట. ఇంకా అన్నీ ఐస్ అయితే వేసేసి వీటిని కవరింగ్ అయితే చేసేసారు. ఇంకా వాళ్ళు ఫిష్ కొనగానే వాళ్ళ దగ్గరే వాళ్ళే చేసేస్తారు. రొయ్యలు కానీ ఫిష్లు కానీ మనం ఏం తీసుకున్నా వాళ్ళే క్లీన్ చేసి అయితే ఇచ్చేస్తారు, మనకి వెంటనే ఇచ్చేస్తారు. మనకి చేపల మార్కెట్లో అలాగే కదా, కొంతమంది చేస్తారు కొంతమంది చేయరు, కానీ వీళ్ళైతే అప్పటికప్పటికి ఒక ఆవిడ అమ్ముతుంటే ఇంకొక ఆవిడ చేసేస్తుంది అనమాట పక్కన. సో అలాగైతే వాళ్ళు షేర్ చేసేసుకుంటున్నారు వర్క్ని, చాలా బాగుంది. ఇంకా మేము ఈవిడ్ని బేరం అడుగుతున్నాము, చాలా రేట్ అయితే చెప్తున్నారు. కింగ్ ఫిష్లు కదా చాలా రేట్ ఉంటాయి. ఇంకొక సీజన్ ఇంకా వర్షాకాలం వచ్చిందంటే మాకు ఇక్కడ చేపలు దొరకవు అనమాట. ఇంకా చేపలు గుడ్లు పెట్టే సమయం అనమాట అది. సో కార్తీక్ చెప్పాడు, నాకు కూడా తెలియదు. ఇంక మనం ఒకవేళ ఫిష్ దొరికినా కూడా చాలా రేట్ అయితే ఉంటుంది. ఇప్పుడు మేము 1000 రూపాయలు కొన్న చేప ఒక 2000 or 3000 అయితే ఉంటుంది, చాలా రేట్ ఉంటుంది. ఇంకా మరి వాళ్ళు ఫిషింగ్ అయితే వెళ్ళరు కదా ఆ టైంలో, వర్షాకాలంలో వెళ్ళరు కదా. ఇంకా ఇక్కడ ఇదే బోటు, వాళ్ళు చేపలు పట్టడానికి వెళ్ళేటప్పుడు ఇదే బోట్ యూజ్ చేస్తారంట. నేను అక్కడ అడిగాను. సో ఇందాకే అన్నా కదా చేపలు తీశారని చెప్పేసి, సో అందులో నుంచే చేపలు తీశారు. సో వాళ్ళకి కావాల్సినవన్నీ ఎక్విప్మెంట్స్ అయితే లోపలైతే ఉన్నాయి, పెద్ద పెద్ద తాళ్ళు అవన్నీ అయితే ఉన్నాయి. ఇంకా వర్షం వచ్చేలా ఉందన్నమాట. ఇంకా వెదర్ అయితే బాగుంది. బోట్లన్నీ కూడా వాళ్ళు ఫిషింగ్కి వెళ్ళిన బోట్స్ అన్నమాట. ఇంకా మేము అన్నీ తిరిగి ఇంకా లేట్ అయిపోతుంది కదా అని చెప్పేసి ఇంకా ఆవిడ దగ్గరికి ఫస్ట్ ఎవరి దగ్గరికి అయితే వచ్చామో అక్కడికే వచ్చి ఇంకా చేపలు అయితే కొనేసాము. 1000 రూపాయలు అయ్యింది. ఇంకా అక్కడ క్లీనింగ్ అది కూడా చేయించేస్తున్నాం అనమాట. క్లీనింగ్ అంటే జస్ట్ కట్ చేసేసి అవంతా నీట్గా చేసి అయితే ఇచ్చేసింది ఆవిడ మాకు. బొచ్చు చేపలలాగా మరీ అంత క్లీన్ చేసే అంత పని అయితే కాదు వీళ్ళకి. ఇంకొక బేరం అయితే వచ్చేసింది ఆవిడకి. పెద్ద చేప చూసారా ఎంత పెద్ద చేప ఉందో. ఇది కూడా మా చేప అనమాట, 2 చేపలు. సో 2 చేపలు కట్ చేయించేసుకుని ఇంకా మేము తిరిగేసి ఇంకా వచ్చేస్తున్నాము, ఇంటికైతే వచ్చేస్తాము. ఫైనల్లీ మా చేపలు అయితే మా చేతికైతే వచ్చేసినాయి. వెరీ ఎక్సైటెడ్ టు హ్యావ్. ఇలా చేయబట్టినా ನಾನು ಬೇರೆ ಕೊಟ್ಟೆ చూసారా ఫిష్ నోర్ లోపల ఎలా ఉందో, లోపలికి అంటూ ఉంది. మ్యాక్సిమం షూట్ చేసినంత వరకు షూట్ చేశాను. ఇక్కడైతే కొత్త బోట్లు అయితే తీసుకొచ్చేస్తున్నారు. ఇలాగే బోట్స్ అన్నీ తీసుకొచ్చేసి ఇంకా పక్కనైతే పెట్టేస్తున్నారు అనమాట. మీకు ఒకసారి చూపించేస్తున్నాను. అండ్ ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం నా వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ చేయండి. పైన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది కదా, బెల్ కొట్టిన తర్వాత పైన పర్సనలైజ్డ్ నన్ ఆల్ అని ఉంటుంది. ఆల్ అని కొడితేనే నా వీడియోస్ మీకు ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయన్నమాట. మీరు పర్సనలైజ్డ్ అది కొట్టారంటే తర్వాత ఎప్పటికో నా నోటిఫికేషన్స్ అయితే లేట్గా అయితే వస్తాయి. సో ఆల్ అనేది మీరైతే క్లిక్ చేసేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. టేక్ కేర్. బాయ్. ఇప్పుడైతే మేము ఇంటికి వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.